వెల్కమ్ టు జేసీ ఇన్స్టిట్యూట్. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ డైలీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, 17 జనవరి 2026న దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఛత్రపతి శివాజీ, ఆప్షన్ బి ముంబాదేవి, ఆప్షన్ సి మాల్దా టౌన్, ఆప్షన్ డి విక్టోరియా. ఆన్సర్ ఆప్షన్ సి మాల్దా టౌన్. చూడండి, ఈ మాల్దా టౌన్ ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లోని హౌడా నుంచి అస్సాంలోని గువాహటి వరకైతే ఈ రైలు నడవడం జరుగుతుంది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలను చూసినట్లయితే ఏ రోజు ప్రారంభించారు అంటే 17వ తారీఖు జనవరి 2026న. చూడండి, ఇది దేశంలోనే మన భారతదేశంలోని మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఏసీ రైలును అయితే ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ. ఈ అంశాలను అయితే గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుండి ఎక్కడికంటే హౌడా నుంచి గువాహటి, పశ్చిమ బెంగాల్ నుండి అస్సాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, 2032 నాటికి భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు దేశాల వాణిజ్య లక్ష్యం ఎన్ని బిలియన్ డాలర్లు? ఆప్షన్ ఏ $300 బిలియన్, ఆప్షన్ బి $200 బిలియన్, ఆప్షన్ సి $400 బిలియన్, ఆప్షన్ డి $100 బిలియన్. ఆన్సర్ ఆప్షన్ బి $200 బిలియన్. చూడండి, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, షేక్ మహమ్మద్ బిన్. ఈయన యుఏఈ అధ్యక్షుడు. ఈయన మన భారతదేశంతో అయితే 2032 నాటికి $200 బిలియన్ వాణిజ్య లక్ష్యం అయితే పెట్టుకోవడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరం నాటికంటే 2032 నాటికి. క్వశ్చన్ చూడండి, 2026 జనవరి 19న ఢిల్లీకి చెందిన వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ తయారు చేసిన సూచిని ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ కేఆర్ నారాయణన్, ఆప్షన్ బి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ సి ప్రతిభా పాటిల్, ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్. చూడండి, ఆన్సర్ ఆప్షన్ డి రామ్నాథ్ కోవింద్. ఈయన వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ WIF తయారు చేసినటువంటి సూచన అయితే ఆవిష్కరించారు. అందులో మన భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 16వ స్థానంలో అయితే మన భారతదేశం ఉన్నది. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారయ్యా అంటే సింగపూర్ ఫస్ట్ ప్లేస్. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే స్విట్జర్లాండ్ సెకండ్ ప్లేస్ స్విట్జర్లాండ్. థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే డెన్మార్క్. మరి ఇండియా స్థానం ఎంత? 16వ స్థానం ఇండియా. ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, భారత్లో తొలిసారిగా క్వీన్ ఎలిజబెత్ గ్లోబల్ స్కూల్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఒరిస్సా. చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ స్కూల్ని అయితే నెలకొల్పబోతున్నారు. చూడండి, ఇది బ్రిటన్లోని క్వీన్ ఎలిజబెత్ I హయాంలో 1573లో నెలకొల్పిన పాఠశాల. అది ఇక్కడ భారత్లో తొలిసారిగా అయితే ఏర్పాటు చేయనున్నారు. దీనికి 450 సంవత్సరాల చరిత్ర అయితే పైగా చరిత్ర కలదు. చూడండి, ఈ చరిత్ర కలిగిన పాఠశాల అదే విద్యా ప్రమాణాలతో ఆగస్టులోనైతే భారత్లోకి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ క్వీన్ ఎలిజబెత్ 1573 సంవత్సరం నాటిది. మళ్ళీ ఇప్పుడు మన హర్యానాలోని గురుగ్రామ్లో అయితే నెలకొల్పబోతున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఉగాండా దేశ అధ్యక్షునిగా 7వ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ ఎడ్వర్డ్ ముటేసా, ఆప్షన్ బి యోవేరి ముసేవేని, ఆప్షన్ సి మిల్టన్ ఒబోటే, ఆప్షన్ డి ఈడి అమీన్. ఆన్సర్ ఆప్షన్ బి యోవేరి ముసేవేని. చూడండి, ఈయన ఎన్నోవ అధ్యక్షుడు అంటే ఏడోసారిగా ఉగాండా దేశ అధ్యక్షునికి అయితే ఎన్నిక కావడం జరిగింది. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, ఈయన ఏ దేశ అధ్యక్షుడు గుర్తుపెట్టుకోండి. ఏడోసారి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఇదండి ఇలాంటి కరెంట్ అఫైర్స్. ఒకసారి చూద్దాం. భారత్లో తొలిసారిగా క్వీన్ ఎలిజబెత్ హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జనవరి 19 ఢిల్లీ చెందిన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రారంభించింది రామ్నాథ్ కోవింద్.
భారత స్థానం 16వ స్థానం. సెకండ్ క్వశ్చన్, భారత్ యూనిట్ $200 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మాల్దా టౌన్, పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం. ఓకే, ఇలా మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.